యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో లోకరక్షకుడు అనేటువంటి పరిచర్య తరపున ప్రతి ఉదయము వేకువనే పెందలకడనే దీవెనమైన కార్యక్రమం బట్టి మీ అందరి దగ్గర రావటానికి, మరి ప్రభు యొక్క వాక్యాన్ని షేర్ చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి మరి ఆయనకే వందనాలు. దేవుని స్తోత్రం. ప్రేమపూర్వకముగా ఉదయకాలం మంది మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రియారా, మరి ప్రభు సన్నిధికి వచ్చి తండ్రి అని అతన్ని స్తుతించి అతని నామాన్ని కొనియాడి ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆశీర్వాదంతో ఎక్కడి నుండి వెళ్ళాలి అని, ఈ దినమంతయు ఆయన యొక్క కృప కాపుదల మనతో ఉండాలని ప్రభు పేరట మరి మనవి చేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ దినాన్ని ప్రభు దగ్గరికి ఆహ్వానము అనేటువంటి ఒక విషయం. రండి. ప్రభు మరి ప్రపంచ మానవాళిని ఒక జాతి అని కానీ, ఒక కులము అని కానీ, ఒక తెగ అని కానీ, ఒక గుంపు అని కానీ, ఒక ప్రాంతము అని కానీ, ఒక దేశము అని కాదు. ప్రభు చెప్తున్నాడు అక్కడ వాక్యాన్ని బట్టి, రండి అంటే రమ్మని ఆహ్వానిస్తున్నాడు. అందులో రంగు భేదము లేదు, లేకుంటే వయసు భేదము లేదు, లేకుంటే హెచ్చు తగ్గు అని లేదు. ఎవరినైనా సరే రమ్మంటున్నాడు. మరి అలాగ మాట విని ఆయన సన్నిధికి వచ్చిన వారికి మరి ఆయన ఇచ్చేటువంటి ధన్యతలు, ఆశీర్వాదాలు మరి ఎన్నో ఉన్నాయి ప్రియులారా. అందువల్ల రండి అని మాట అంటే ఇట్ ఈజ్ ఇన్విటేషన్. ప్రభువు దగ్గర నుండి ప్రజలకు, ప్రపంచమంతటికి ఒక ఆహ్వానం అని మనం అనుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చించును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు వాక్య భాగాలను నడిపించునుగాక. ఆమేన్. ఇది ఒక ఆహ్వానము. ఎక్కడికి ఆహ్వానం అంటే దేవుని యొద్దకు రండి అని ఆహ్వానాన్ని మనం అక్కడ చూస్తున్నాం. దేవుని దగ్గరికి రండి అని. అప్పుడు దేవుని దగ్గరకు వస్తే అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు అని ఉన్నది. ఇందమ్మ అంటే అందమ్మ. అందువల్ల ప్రభు ఆయన మాటలో మనం చూస్తున్నాం ఏమంటే, దేవుని యొద్దకు రండి. ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలి, అతను రమ్మంటున్నాడు. మనం అక్కడ ఉండకపోతే, మనకు వెళ్ళకపోతే ఆయనకు వచ్చే నష్టం ఏమీ లేదు. మరి ఆయన ప్రేమను బట్టి ఆ ఆహ్వానం, ఆయన యొక్క కృపను బట్టి మనకు ఆహ్వానం వస్తుంది. దేవుని స్తోత్రం. అందుని బట్టి దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆయన మన దగ్గరకు వచ్చేవాడు, వస్తాడు, రావడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ముందు ఆయన చెప్పినది మనం చేయాల్సిన పని ఉన్నది. పాపులారా అనే మాట ఉంది. పాపులారా అని అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి వారందరూ పాపులే అని అనేటట్టుగా పాపులారా అని అంటున్నాడు. అక్కడ ఆహ్వానంలో ఒక మాట ఉంది ఏంటంటే, దైవవాక్యంలో ఆయన పాపులను పిలువచ్చినాడు, పాపిని ప్రేమిస్తూ ఉన్నాడు,
అందువల్ల పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చెను అనే ఒక లేఖన భాగం ఉంది. అందువల్ల మరి పాపులైన వారిని పిలుస్తూ ఉన్నాడు. పాపులకు ఆయన పరమ వైద్యుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందువల్ల నేను పాపిని కాదండి, ఆ కోవలోకి నేను రాను అని అనుకోకూడదు. దైవవాక్యం ఏమి చెప్తుంది అంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. నీతిమంతుడు లేడు అని ఉంది. ఒక్కడైనను మచ్చుకులేడంట ప్రపంచంలో. అలాగంటే కొంతమంది కోపం రావచ్చు. వాక్యం అలా చెప్తుందని మనం అనుకోను. వాక్యం సత్యం. వాక్యాన్ని మనం తిరస్కరించడానికి లేదు ప్రియారా. అది దేవుని నోటి నుండి వచ్చిన మాట. అది మనం కాదనడానికి వీల్లేదు. మనం కాదంటే అది మన ఇష్టం. అందువల్ల దైవగ్రంథం ఏం చెప్తుందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని వాక్యం సెలవిస్తుంది. అందువల్ల పాపులైన వారిని పరిశుద్ధులుగా చేయటానికి, పాపులైన వారిని పాపశాపం నుండి విడిపించడానికి, పాపులైన వారిని మరి దైవరాజ్యానికి వారసులుగా చేయటానికి ఆయన ఆహ్వానిస్తున్నాడు. దేవుని యొద్దకు రండి అంటే, నా యొద్దకు రండి అని. దేవునికి మహిమ కలుగును గాక. అందువల్ల పాపులారా అని చెప్పి పిలిచి, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. అంటే చేతులతో చాలా పాపాలు చేస్తాము. చేతులతో మరి చెడ్డ రాతలు రాస్తాము. చేతులతో మరి కొన్ని ఓలంచాలు తీసుకోవడం అని, లేకుంటే మరి ఎవరికైనా హాని చేయటం అని, కొట్టడం అని, రకరకాలు చేతుల ద్వారా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. చేతులు ప్రభువు ఎందుకు ఇచ్చాడు అంటే, చేతుల ద్వారా చేతులెత్తి అతన్ని ప్రార్థన చేయటానికి, చేతులెత్తి ఆయనను స్తుతించడానికి, చేతులు జోడించి ఆయన నామాన్ని గణపరిచి అతనికి స్తుతులు చెల్లించడానికి, ఈ చేతుల ద్వారా తన దైవ గ్రంథాన్ని, వాక్యాన్ని మోసుకొని తీసుకొని వెళ్ళడానికి, ఈ చేతులు ఇంకొకరి కన్నీటిని తొడవడానికి, ఈ చేతులు మరి కష్టంలో, బాధల్లో, దుఃఖంలో ఉన్నవారిని ఆదరించడానికి, సేవలు అందించడానికి ఈ చేతులు. అందువల్ల ఆ చేతులు పరిశుద్ధంగా ఉండాలి అని ప్రభు యొక్క ఉద్దేశం. అందులో అక్కడ మాట్లాడుతున్నాడు ఏంటంటే, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. చేతులు శుభ్రం కావాలా? ఎందుకు? పాపముతో నిండి ఉన్నాయి. అవి రక్తం వలికించిన చేతులు అని కూడా మనం చూస్తున్నాం. అందువల్ల ఏంటంటే, చేతులతో ఎన్నో అపరాధాలు, చేతులు అలాంటి పాపంతో నిండిన చేతులతో దేవుని సన్నిధిని సమీపించి దేవునికి అర్పణ చేసినా, లేకుంటే దేవుని కనపరిచిన ప్రభు ఇష్టపడడు. ఎందుకంటే ఈ చేతులు బాగులేవు. అందువల్ల ఆ చేతులు శుభ్రము చేయబడాలి. అందువల్ల ప్రభు చెప్తున్నాడు ఏమంటే, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ద్విమనస్కులారా అని అన్నాడు. అంటే రెండు రకాలైనటువంటి మనస్తత్వాలు ఒక్కొక్కరిలో ఉంటాయి. మంచిగా ఉంటాడు కొంతసేపు, చెడ్డగా ఉంటాడు ఇంకో కొంతసేపు. రెండు రకాలైనటువంటి ఆలోచనలు ఏ నిమిషానికి ఎలాగుంటావో తెలియదు. అందువల్ల ద్విమనస్తత్వం, దేవునికి ఇష్టమైనటువంటి పద్ధతిలో ఆలోచన చేస్తావు, వెళ్తుంటావు. దేవునికి ఇష్టమైన కాని విధానంలో కూడా నువ్వు వెళ్తూ ఉంటావు. రెండు రకాలైనటువంటి మనస్తత్వం అనేది ద్విమనస్కులు అంటారు దాన్ని. అందువల్ల ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. మీ హృదయాలు పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకంటే ఆ రెండు రకాలైనటువంటి మనసు, ఒకటి దైవికంగా కనిపిస్తుంది, ఇంకో లోకంగా కనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే అది అలాంటి గుణము ఉండటానికి వీల్లేదు. అందువల్ల మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. మీ హృదయాల్ని శుద్ధి చేసుకోవాలి అని ప్రభు యొక్క ఉద్దేశం. ఎందుకంటే హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. వ్యాధి అనేది ఏదో కుష్ఠరోగమో లేకపోతే
ఇంకొకటి టీబీ వ్యాధో లేకపోతే ఇంకోటి అని కాదు, అవి వ్యాధులే అయినప్పటికీ కూడా ప్రభువు చెప్తున్నాడు ఏమంటే, మరి వైద్యులకు అందనటువంటి రోగము మనిషిలో ఒకటి ఉంది, అది పాపరోగం. హృదయములో మరి అది దాగి ఉంటుంది. అందువల్ల దాన్ని ఎలాంటి మెడికల్ ఎక్విప్మెంట్ ద్వారా కూడా కనుక్కోవడానికి సాధ్యం కాదు. నువ్వు అమెరికా వెళ్ళా, జర్మనీ వెళ్ళా, జపాన్ వెళ్ళా. అందువల్ల దాన్ని కనుగొన్నవారు ఎవరు అంటే ప్రభువే. అందువల్ల పాపమనే వ్యాధి, పాపమనే కుష్టి, దానిని ప్రభువే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తారు, ప్రభువే దానికి ట్రీట్మెంట్ ఇస్తారు, ప్రభువే దాని నుండి మనల్ని విడుదల చేస్తారు. అందువల్ల అతను పరమ వైద్యుడు అని మనం అంటున్నాం. అందువల్ల హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని మనం చూస్తున్నాం. అందువల్ల పరిశుద్ధపరచుకోవాలి హృదయం. వ్యాకులపడుడి, దుఃఖపడుడి అంటే ఇది ఎరమైన అర్థం కాదు. అంటే మన హృదయం జీవితాన్ని బట్టి ఎక్కడ పడిపోయినా, జారిపోయినా, తప్పిపోయినా, వాక్యాన్ని బట్టి హెచ్చరింపబడి అలా పరివర్తన చెందవలసిన పరిస్థితి అని. ఏడువుడి, మీ నవ్వును దుఃఖముకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. తగ్గింపు, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అనే మాట ఉంది. అందువల్ల ప్రభు ఘనుడు, లేకుంటే పరిశుద్ధుడు, దేవాతి దేవుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు అయినప్పటికీ కూడా దీనుడుగా, దాసుడుగా వచ్చి శిష్యుల పాదాలు కడిగినంతగా అతను మరి తగ్గించుకున్నాడు. చూసారా, దీన మనస్సు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగినని ప్రభు అతను మనం ఆదరించిపోయాడు. దీన మనస్సు, తగ్గించుకోవటం. అవును, మనం తగ్గించుకుంటే ప్రభు మనల్ని హెచ్చిస్తాడు అనేటువంటి మాట అక్కడ మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అందువల్ల మనం గమనించాల్సింది ఏమంటే, దేవుని యొద్దకు రండి, ప్రభు దగ్గర రావాలి అని ఆయన కోరుతున్నాడు. అప్పుడు ఆయన మన దగ్గరకు వస్తాడని. 2 యెషయా గ్రంథం 55:3 ఒక మాట ఉంది. ఏమంటే 55:3 నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఆయన మాటను బట్టి ఆయన దగ్గరకు వస్తే, ఆయన చెప్పింది వింటే మీరు వినిన ఎడల బ్రతికెదరు అని మాట ఉంది. ప్రభు మాటను విని ఆయన దగ్గరికి వస్తే, అది నీకు ఇది ఫలానా కుదరదు అని చెప్పినప్పుడు దాని నుండి నీవు విడుదల పొందితే, దానికి నువ్వు దూరం అయితే, వింటే, చెప్పిన మాట వింటే, అందువల్ల నీవు బ్రతికెదవు. బ్రతికెదవు అనే మాట ఏంటంటే అగ్ని తప్పించుకుంటావు అని అర్థం. అగ్ని తప్పించుకుంటావు, నరకాగ్ని తప్పించుకుంటావు. అందువల్ల ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట వింటే నీవు బ్రతికెదవు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం పొందుకునేటువంటి దీవెన చూడండి. ఆయన ఆశ్చర్య కార్యములు చూడరండి. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడట. ఒక పాపిని పరలోకాన్ని పంపిస్తున్నాడట. ఆశ్చర్యమే, పాపి పరలోకానికి వెళ్తాడా? వెళ్ళడానికి దారి లేదే. గమనించండి, పాపిని పరిశుద్ధుడిగా చేసేస్తున్నాడట. అంతవరకు పాపి, కానీ ప్రభు దగ్గరికి వచ్చి హృదయం ఇచ్చి ఆయన రక్తంతో కడగబెడితే కూర్చొని లేచి దగ్గర పరిశుద్ధుడు అయిపోతున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరికి సాధ్యం అది? ఎవరికి ఆ అధికారం, పాపను క్షమించే అధికారం ఎవరికి ఉంది? ఆయనకేముంది? ఆయన దగ్గరకు రావాలి. చేశారండి. అందువల్ల ఆశ్చర్యకరుడు. అప్పటి వరకు కుంటోడు, లేగమన్నాడు అంతే, లేచి గంతులు వేస్తున్నాడు. అప్పటి వరకు గుడ్డోడు, దృష్టి పొందం అంటే దృష్టి పొందాడు, చూపు వచ్చేసింది, పుట్టుగుడ్డోడు. అర్థమవుతుందండి. అందువల్ల చనిపోయినాడు. లాజరు లేమంటే లేచాడు అంతే. 40 దినాలు అయిపోయింది అప్పటికే. చూడు, ఆశ్చర్యకార్యం, ఆశ్చర్యకరుడు. నీ జీవితాన్ని ఎంతవరకు భయంకరంగా ఉంది, నేను ఆశ్చర్యకరంగా ఇలా ఆయన దగ్గరికి వస్తే ఆశ్చర్యకరంగా మార్చేస్తాడు అంతే. నీ పరిస్థితులను మార్చేస్తాడు, నీ స్థితిగతులను మార్చేస్తాడు, నీ తీరు మారుస్తాడు, నీ రూపం మారుస్తాడు, నీ నటక మారుస్తాడు, నీ పద్ధతి మారుస్తాడు. నీ జాతకం అంటే ఏదో చేయించుకోవడం కాదు, లేదా మన యొక్క హిస్టరీని మార్చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అందువల్ల ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన దగ్గరికి వస్తే నువ్వు అతను ఆశ్చర్యకార్యాలు చూస్తావు, చూచి ధన్యత పొందుకొని ఆనందిస్తావు. దేవుని స్తోత్రం. హోషేయ గ్రంథం 6 అధ్యాయం 3 వచనం, 6:3 ఒక మాట ఉంది.
జ్ఞానము నువ్వు సంపాదించుకోవాలి అనుకుంటే, ఈ లోక సంబంధమైన కాదు, దెయ్యము జ్ఞానం కాదు, భూ సంబంధమైన జ్ఞానం కాదు, ప్రభు ఇచ్చే జ్ఞానం అది దైవికమైన జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానం. అందువల్ల అంత మాత్రమే కాదు, నీ జీవితం ఎలా కట్టుకోవాలో కావాలంటే నీ జ్ఞానం కావాలి. నీ కాపురం మెరకు నిలబెట్టుకుని ఎంత ఆశీర్వాదకంగా వెళ్ళాలంటే నీ జ్ఞానం కావాలి. నీ ఆరోగ్యం చక్కగా చూసుకోవాలి అని అనుకుంటే నీ జ్ఞానం కావాలి. దుష్టత్వం దూరంగా ఉండాలంటే నీ జ్ఞానం కావాలి. పాపక్షమాపణ పొంది నువ్వు ప్రభు సన్నిధికి పరలోకం వెళ్ళాలంటే నీ జ్ఞానం కావాలి. చూసారా జ్ఞానం ఎంతవరకు అవసరం ఉందో. అందువల్ల ఆ జ్ఞానము నీకు దొరకాలి అంటే సొలొమోను జ్ఞానము కావాలి. ప్రభువాని యొక్క తండ్రి ప్రజలను పాలించడానికి నాకు వయసు లేదు, నాకు జ్ఞానం లేదు ప్రభు, నాకు బుద్ధి చాలదు నాయన తండ్రి, నాకు వెండి బంగారం లక్కలేదు, నాకు జ్ఞానం ఇవి తండ్రి అని అడిగాడు. అంతే. ప్రభు మరి అలాంటి జ్ఞానం మరి భూలోకంలో లేడు. అందువల్ల సొలొమోను జ్ఞానం అంత గొప్పది. అందువల్ల ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉండయల్లా ఆయన వద్దకు వచ్చి ఆయన అడగవలెను అనమాట. అడిగితే అడుగు ప్రతి వాడును కూడా పొందును. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అందువల్ల 6:3 జ్ఞానము సంపాదించుకొందము రండి. ఇర్మియా 3:22 ఒక మాట ఉంది. 3:22 భ్రష్టుడైన పిల్లలారా తిరిగి రండి. చేసారా? భ్రష్టుడైన పిల్లలారా తిరిగి రండి. ఉన్న నుండి వెళ్ళిపోయారు లోకాన్ని ప్రేమించి. చూసారా? దేమా ఈ లోకమును ప్రేమించి నన్ను విడిచి వెళ్ళిపోయినని ఒక మాట ఉంది. అందువల్ల వెళ్ళిపోయావు, నువ్వు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయావు, పాపంలో కలిసిపోయావు, పాపంలో నాశనం అయిపోయావు. అందుకని ప్రభువు చెప్తున్నాడు ప్రకటన గ్రంథం 18:4 దానిని విడిచి రండి. చేసారా? ఆ భ్రష్టత్వం విడిచిరా, ఆ దుష్టత్వాన్ని విడిచిరా, ఆ చెడుగుని విడిచిరా, ఆ చీకట్లో నుండి రా, ఆ దురలవాట్ల నుండి రా, ఆ చెడ్డ స్నేహం నుండి నువ్వు రా పైకి రా, నా యొద్దకు రా. అది ప్రభు యొక్క ఆహ్వానం. చూసారా? నువ్వు భ్రష్టుడు అయిపోయినా ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నువ్వు దుష్టుడు అయినా ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నువ్వు చెడిపోయిన వాడివైనా ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆలోచించే యేసయ్య ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. అందుకే వచ్చాడు యేసయ్య. అందువల్ల భ్రష్టులైన పిల్లలారా అక్కడ నుండి అది విడిచిరా. అది విడిచిరా, నీ జీవితం బాగుపడుతుంది. ఆ పాపాన్ని విడిచిరా, ఆ దుష్టత్వాన్ని విడిచిరా. నువ్వు వస్తే నువ్వు బాగుపడతావు. భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి అన్నాడు. యెషయా గ్రంథం 1:18 ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 1:18 ఒక మాట ఉంది. రండి మన వివాదము తీర్చుకొందము. చూసారండి? ఎందుకు రమ్మంటున్నాడు అని అంటే మానవునికి దేవునికి విరోధం ఉంది. ఎందుకంటే వీడి దారి వేరు, అతని దారి వేరు. పాపములో జీవించే పద్ధతి, పాపాన్ని ప్రేమించే పద్ధతి, సెరుగును జుడుకొని తీసుకునే పద్ధతి. దేవుడు అపరిశుద్ధతను ఒప్పుకోడు. ఆయన స్టేజ్కి మన స్టేజ్కి, ఆయన స్థితికి మన స్థితికి పొసగదు. అందువల్ల వివాదం వచ్చింది. అతనికి మనకి అడ్డుగోడ ఉంది పాపం. అందు ప్రభు చెప్తున్నారు ప్రేమతో, మరి రండి మన వివాదము తీర్చుకుందాం. దేన్ని బట్టి మనకి వివాదం వచ్చింది, దేన్ని బట్టి మీకు నాకు ఆయాసం వచ్చింది, దేన్ని బట్టి మరి మనం దూరం అవుతున్నాం, దాన్ని సరిచేసుకుందాం. మరి నీ హృదయాన్ని మార్చుకుంటే, నీ జీవితాన్ని మార్చుకుంటే సరిచేసుకుందాం, మాట్లాడుకుందాం. రండి మన వివాదము తీర్చుకుందాము. దేవుని స్తోత్రం. ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకి మనకున్న ఆ శాంతి, దాని నుండి విడుదల పొందుతాం. యెషయా గ్రంథం 55:1 ఒక మాట ఉంది. నీళ్ళ యొద్దకు రండి. నేను ఒక దేవుని వాక్యం అని అనుకుందాం. వాక్యము దగ్గరికి వస్తే వాక్యము నీతో మాట్లాడుతుంది. నీళ్ళ యొద్దకు వస్తే నువ్వు కడగబడతావు, దుష్టత్వం నుండి కడగబడతావు, మురికి నుండి కడగబడతావు, పరిశుద్ధులుగా అనగా పాపం నుండి కడగబడితే పరిశుద్ధులుగా మార్చబడతావు. ప్రియమైన బిడ్డలారా, అందువల్ల ఆయన జీవజలమునకు పోర్చబడ్డాడు. ఈ నీళ్లు తాగువాడు మళ్ళీ తప్పుకుంటాడు, నేనిచ్చి నీళ్లు తాగువాడు ఎన్నటికీ తప్పుకోండు. అందువల్ల ఆ జీవజలము అతడు. అందువల్ల ఆ జీవజలము దగ్గరకు వస్తే నీకు శాశ్వతంగా నీకు దాహము, అక్కడ నుండి విడుదల పొందుతావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మత్తయి 11:28 ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆయన దగ్గరికి వస్తే అతని దగ్గర విశ్రాంతి, శాంతి, రక్షణ దొరుకుతుంది. చూడండి, కీర్తన 95:7 రండి నమస్కారం చేసి సాగిలపడదమ్మనుంది.
నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ పొందితే ప్రభువు సన్నిధిలో స్తుతించాలి, గణపరచాలి, మహింపరచాలి. కీర్తన 95:12 1-2 ఒక మాట ఉంది, ఉత్సాహధ్వని చేయుచు ఆయన సన్నిధికి రండి. ఆయన స్తుతించడానికి రావాలి. ఎందుకు నువ్వు రక్షణ పొందినావు. చూడ ఆయనకు వచ్చి రక్షణ పొందితే, విడుదల పొందితే నువ్వు ప్రభువుని స్తుతించాలి. మత్తయి సువార్త 4:19-20 మాట ఉంది, నా వెంబడి రండి, నేను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను. ప్రభు వెంబడి వెళ్ళాలి. ఎవరైనా సరే దీవెని పొందాలనుకుంటే కీర్తన 2:2 కట్లు తెంపుదము రండి. అంటే ప్రభు సన్నిధికి వచ్చి రక్షణ పొందిన మనం కట్లు తెంపడం అంటే రక్షణ లేనివారు, బంధకాలు ఉన్నవారు వారిని దాని కొరకు మనము వెళ్ళాలి, అనగా సువార్త ప్రకటించాలి, బంధకాలను వారు విడిపించాలి. న్యాయాధిపతులు 5:23 యెహోవా సహాయమునకు వారు రాలేదు అని ఉంది. హగ్గై 2:17 తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ బాధపడినప్పటికీ మొత్తినప్పటికీ అయినను ఒకడును తిరిగి నా యుద్ధకు రాలేదు. రమ్మని ప్రభు చెప్తుంటే ఒకడు కూడా రాలేదంట. కొంచెం చిన్న శ్రమలు పెట్టినా కూడా రాలేదట, కొంచెం బాధ పెట్టినా కూడా రాలేదట. ప్రియరా గమనించండి, ఆయన చేతులు చాచి ఉన్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. మనం వెళ్ళాలి ప్రియరా, ఆయనను ఆశ్రయించాలి, ఆయన సన్నిధిలో మరి రక్షణ పొందాలి, స్తుతించి గణపరచాలి ప్రియరా, ఆయన మహింపరచాలి. మరి ఆయన కొరకు కట్లలో, పాపములో, బంధకాల్లో, చిక్కుల్లో ఉన్నవారిని విడిపించి ప్రభుదే నడిపించేటువంటి సాధనగా ఉండాలి. ప్రార్థన. ప్రేమ మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఈ సమయమందు మా ప్రభువ ఎంతమంది వాక్యం ఉన్నారు వారిని దీవించండి. అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టి అద్భుతంగా స్వస్థపరచండి. మా ప్రభువ తండ్రి, క్వారంటైన్లో ఉన్నవారిని సంపూర్ణ ఆరోగ్యంతో విడుదల చేయండి. దేవా తండ్రి వందనాలు. ఇదిగో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6 గంటల వరకు ప్రభువ ఈ యొక్క దీవెన వారి కార్యక్రమాన్ని దీవించని అనేకులు మేలు పొందినట్లు వాక్యము ద్వారా తండ్రి మీ సన్నిధిని ఉదయమే ప్రేమించిన గణపత్యుల ద్వారా దీవెన పొందడం సహాయం చేయండి. మా రాష్ట్రాన్ని తండ్రి, అలాగే ముఖ్యమంత్రి గారిని, దేశాన్ని, ప్రధానమంత్రి గారిని, అలాగే తండ్రి సేవలు అందిస్తున్న వైద్య బృందం, పోలీసు అధికారులను బహుగా దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన నిత్యము తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసే దేవుడు, కృపగల దేవుడు, మారని దేవుడు, మహాదేవుడు. యేసే దేవుడు, కృపగల దేవుడు, మారని దేవుడు, మహాదేవుడు. నన్ను ప్రేమించి కరుణించినాడు, నాకై మరణించి రక్షించాడు. నన్ను ప్రేమించి కరుణించినాడు, నాకై మరణించి రక్షించాడు. స్తోత్రము చేసి కీర్తన పాడి ఆనందించి ఆరాధింతును. స్తోత్రము చేసి కీర్తన పాడి ఆనందించి ఆరాధింతును. యేసే దేవుడు, కృపగల దేవుడు, మారని దేవుడు, మహాదేవుడు. యేసే దేవుడు, కృపగల దేవుడు, మారని దేవుడు, మహాదేవుడు. మంచి దేవుడవు, ప్రేమించే దేవుడవు,
ఏమని వివరింతును, కంటికి రెప్పలా కాపాడే దేవుడవు ఏమని వర్ణింతును. మంచి దేవుడవు ప్రేమించే దేవుడవు ఏమని వివరింతును, కంటికి రెప్పలా కాపాడే దేవుడవు ఏమని వర్ణింతును. నీతో నిలువబడి సేవల వాడబడి సాక్షిగా నీ కొరకై జీవింతును. నీతో నిలువబడి సేవల వాడబడి సాక్షిగా నీ కొరకై జీవింతును. స్తోత్రము చేసి కీర్తన పాడి ఆనందించి ఆరాధింతును. స్తోత్రము చేసి కీర్తన పాడి ఆనందించి ఆరాధింతును. యేసే దేవుడు కృపగల దేవుడు, మారని దేవుడు మహాదేవుడు. యేసే దేవుడు కృపగల దేవుడు, మారని దేవుడు మహాదేవుడు. చాలిన దేవుడవు, పోషించే దేవుడవు, నాకు సహాయుడవు, చేయి పట్టుకొని నడిపించే దేవుడవు, గమ్యము చేర్చువాడవు. చాలిన దేవుడవు, పోషించే దేవుడవు, నాకు సహాయుడవు, చేయి పట్టుకొని నడిపించే దేవుడవు, గమ్యము చేర్చువాడవు. నీతో నిలువబడి సేవల వాడబడి సాక్షిగా నీ కొరక జీవింతును. నీతో నిలువబడి సేవల వాడబడి సాక్షిగా నీ కొరక జీవింతును. స్తోత్రము చేసి కీర్తన పాడి ఆనందించి ఆరాధింతును. స్తోత్రము చేసి కీర్తన పాడి ఆనందించి ఆరాధింతును. యేసే దేవుడు కృపగల దేవుడు, మారని దేవుడు మహాదేవుడు. యేసే దేవుడు కృపగల దేవుడు, మారని దేవుడు మహాదేవుడు. నన్ను ప్రేమించి కరుణించినాడు, నాకై మరణించి రక్షించాడు. నన్ను ప్రేమించి కరుణించినాడు, నాకై మరణించి రక్షించాడు. స్తోత్రము చేసి కీర్తన పాడి ఆనందించి ఆరాధింతును. స్తోత్రము చేసి కీర్తన పాడి ఆనందించి ఆరాధింతును. యేసే దేవుడు కృపగల దేవుడు, మారని దేవుడు మహాదేవుడు. యేసే దేవుడు కృపగల దేవుడు, మారని దేవుడు మహాదేవుడు.